శ్రీమాత్రి నమః. అందరికీ నమస్కారము. నేను మీ మాదిరి. నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా సర్వేషన్ని కోరుకుంటున్నానండి. ఈ వీడియో మీ దాకా వస్తే కనుక మీరు చాలా అదృష్టవంతులని చెప్తానండి. ఎందుకో మీరు ఈ వీడియో చివరి దాకా చూస్తే అర్థమవుతుంది. మనకు డిసెంబర్ 16వ తారీఖు ఆరుద్ర నక్షత్రం, అంటే శివుడికి ఎంతో ప్రీతికరమైన నక్షత్రము. మళ్ళీ సోమవారం, ఈ మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రము, సోమవారము అన్ని విశేషమైన రోజులే అండి. ఈ రోజు కనుక మనము స్వామివారి జపం చేసుకున్న, అభిషేకం చేసినా కూడా మనకి ఎలాంటి ఈతి బాధలున్నా తొలగిపోతాయంట. అవి ఎలా చేయాలి ఏంటో మీకు పూర్తి వివరంగా చెప్తాను. అయితే మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం చాలా విశిష్టమైనటువంటి పర్వదినం. సంవత్సరంలో వచ్చే మహాశివరాత్రి రోజు ఈశ్వరుడికి అభిషేకం చేయడం ఎంత పవిత్రమైనటువంటి రోజు. అదేవిధంగా ఈ మార్గశిర మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రము సోమవారం రోజు అభిషేకం చేయించుకుంటే విశేషమైనటువంటి ఫలితం మనకు లభిస్తుంది. ఎలా చేసుకోవాలో నేను తర్వాత చెప్తాను. ముందుగా ఈ అభిషేకం చేసుకుంటే, అంటే మనం ఇంట్లో అయినా చేసుకోవచ్చు, గుడికి వెళ్ళైనా చేసుకోవచ్చు. చేసుకుంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో చూద్దాం. ఆరోగ్యము, వ్యాపారములో అభివృద్ధి, ఉద్యోగము, పితృదోష పరిహారము, జాతకరీత్య దోష పరిహారము, లక్ష్మీ కటాక్షము, పిల్లలకు సరస్వతి కటాక్షము, వివాహము, సంతానము, న్యాయమైన ఎలాంటి కోరికలైనా కూడా ఈరోజు అభిషేకం చేయించుకుంటే తప్పకుండా నెరవేరుతాయి, చేసిన. ఆ తర్వాత ఇప్పుడు ఎలా చేయాలి అంటే, బ్రహ్మ ముహూర్తంలోనే, అంటే మనం 3 గంటలకే లేచి ఈ పూజ, ఈ అభిషేకము ఇవన్నీ కూడా 4 గంటల నుండి 6 గంటల మధ్యనే చేసుకోవాలి. ప్రాతకాలంలో లేచి మనం మన కాలకృత్యాలన్నీ తీర్చుకొని స్వామివారికి మన ఇంట్లో అయితే ముందుగా శుభ్రం చేసుకొని, పూజా మందిరంలో శివపరివారం చిత్రపటం ఉంటే కనుక స్వామివారికి మల్లెపూల మాల కానీ లేకపోతే గన్నేరు మాల కానీ సమర్పించి, ఆ తర్వాత శివ సహస్రనామ పారాయణం ఒక్కసారి చేసుకోవాలి. ఆ తర్వాత పంచామృతాభిషేకం చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా అన్నిటికంటే చాలా శ్రేష్టమైనది అన్నాభిషేకం అంట. అన్నాభిషేకం చేస్తే స్వామివారికి, శివయ్యకి కుమారస్వామి అంటే ఎంతో ఇష్టమంట. ఈ కలియుగంలో అన్నాభిషేకం చేస్తే స్వామివారికి మనం చాలా ప్రీతికరమైన వాళ్ళం అవుతామంట. అయితే ఈ అభిషేకం చేస్తే, అన్నాభిషేకం చేస్తే ఏం జరుగుతుందంటే ధనం సమకూరుతుంది. కర్మ దోషాలన్నీ, మనకు తెలిసి తెలియక చేసిన దోషాలన్నీ తొలగిపోతాయంట. నవగ్రహ దోషాలు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. ఇంకా ఇంతకంటే కూడా చాలా విశేషమైన అభిషేకం ఏంటంటే నవధాన్యాల అభిషేకం అంట. ముందు రోజే మనం ఒక 50 గ్రామ్స్ అన్ని నవధాన్యాలు తెచ్చుకొని, అన్ని రకాల నవధాన్యాలు అంటే మనకు తెలుసు కదా, అవి తెచ్చుకొని నానబెట్టుకొని ఉదయమే మనం వాటిని గ్రైండ్ చేసుకొని అందులో పాలు, కొబ్బరి నీళ్లు కలుపుకొని స్వామివారికి అభిషేకం కనుక చేస్తే ఎలాంటి దోషాలైనా తొలగిపోతాయంటే, ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదు. కాబట్టి ఈరోజు ఏది చేసినా శివానుగ్రహము త్వరగా కలుగుతుంది. అయితే ఇప్పుడు ఇది ఇంట్లో చేసుకోవాలి. వట్టివేళ్ళతో చేసుకున్న చాలా మంచిది. శివ పంచాక్షరి నామము వీలైనన్ని సార్లు ఈరోజు చేసుకుందాం. కుదిరితే శివాలయంకు వెళ్ళి అభిషేకం చేయించుకుంటే, అది కూడా ప్రాతకాలంలో 4 గంటల నుండి 6 గంటల వరకు. అంతకు మించిన ఫలితం ఇంకేం ఉండదన్నమాట. శివానుగ్రహం కోసం శివ సహస్రనామం, శివ అష్టోత్తరము, శివ పంచాక్షరి, ఇలా ఏ నామ జపం చేసినా మనకు సమస్త కోరికలు నెరవేరుతాయి. సంపదకు కారకుడు ఈశ్వరుడు కాబట్టి శివుడికి అభిషేకము, అర్చన ఈరోజు ఏది చేసినా మన కోరికలు తీరిపోతాయి. కాబట్టి ఈరోజు మనకు కుదిరినంత వరకు, కుదిరితే కనుక మనము కోటి సోమవారం రోజు ఏ పూజ చేసినా కోటి రెట్ల ఫలితం ఎలాగ ఇస్తుందో, ఈరోజు కూడా మనం ఉపవాసం ఉండి ఈ శివాభిషేకము, శివనామస్మరణ చేస్తే మనకు అలా కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తుందంట. కాబట్టి మనం ఈరోజు చేయవలసింది ఏంటి అంటే, ప్రాతకాలంలో ఒక్కరోజు మనం శక్తి తెచ్చుకొని ప్రాతకాలంలో లేచి మన ఇంట్లోనే, గుడికి వెళ్ళలేకపోతే ఇంట్లోనే శివాభిషేకము, మనము నిత్య పూజ చేసుకొని శివాభిషేకము, శివనామ అర్చన, శివనామ స్మరణ చేస్తే కూడా మన విన్నపాలు ఏమున్నాయో అవి కోరుకొని ఈ పూజ చేస్తే, లేకపోతే మన బాధలన్నీ స్వామివారికి తెలుసు. మనం ఇవన్నీ చేస్తే ఆ స్వామివారే మనకేం కావాలో అది ఇస్తారని కూడా చెప్తారు కదా. కాబట్టి ఇవన్నీ చేసుకుంటే చాలా చాలా మంచిది. ఈ వీడియో మీ దాకా వస్తే తప్పకుండా మీ బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు కూడా
ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. చెప్పడం కంటే షేర్ చేస్తే మనం చేసుకున్న పూజా ఫలితము వాళ్ళకు మనం అందిస్తున్నాం కాబట్టి ఆ పూజా ఫలితం మనకు కూడా, ఆ పుణ్యం మనకు కూడా దక్కుతుంది తప్పకుండా. అలాగే ముందు రోజు 15వ తారీఖు రోజు అంటే ఆదివారం రోజు దత్త జయంతి ఉంది. అలాగే అమ్మవారి నక్షత్రం కూడా సాయంత్రం ఆ రోజు ఉంది కాబట్టి ఈరోజు 4 గంటల నుండి ప్రదోషకాలంలో 6:30 గంటల మధ్యన దుర్గా అష్టోత్తరము, లలితా సహస్రనామాలు చదివితే కూడా సమస్త నరఘోష, నరపీడ అన్ని బాధలు తొలగిపోతాయి, సమస్త కోరికలు నెరవేరుతాయి. రాత్రి సమయంలో ఆకాశంలో ఇది ఆ 16వ తారీఖు రోజున మనకు ఈ రోజన్నీ పూజలు చేసుకున్న తర్వాత 16వ తారీఖున రాత్రి మనకు ఆకాశంలో 3 నక్షత్రాలు వరుసగా కనిపిస్తాయంట. ఆ నక్షత్రాలే ఆరుద్ర నక్షత్రం అని అంటారు. ఈ నక్షత్ర దర్శనం చేసుకున్నా కూడా మనకు సర్వశుభాలు కలుగుతాయని చెప్తారు. ఈరోజు మనం చేయాల్సింది ఏంటి అంటే, మనకు కుదిరితే కనుక ఈరోజు కూడా ఉపవాసం ఉండగలిగితే చాలా మంచిది. అలా ఉండలేనప్పుడు కనీసం మనం ఈ పూజలన్నీ ఇప్పుడు ప్రాతకాలంలోనే చేసుకుంటాం కాబట్టి ఆ పూజలు అంతా అయిపోయిన దాకా ఉపవాసం ఉండాలి. ఈరోజు తప్పకుండా బ్రహ్మచర్యాన్ని పాటించాలి. మాంసాహారము, మందు ఇలాంటివి ఏవి స్వీకరించకుండా ఉంటే కోటి సోమవారం రోజు మనం కార్తీక మాసంలో చేసుకున్నాం కదా, ఆ కోటి సోమవారం వ్రతం చేసుకుంటే కోటి రెట్ల ఫలితం ఎలాగైతే కలుగుతుందో ఈ మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం సోమవారం రోజు మనము ఉపవాసం కనుక ఉండి ఈరోజు పూజ చేస్తే అలాగే కోటి రెట్ల ఫలితం కలుగుతుందని పెద్దలు చెప్తున్నారు. కాబట్టి ఈరోజు తప్పకుండా వీలైనన్ని సార్లు శివనామ స్మరణ, శివ పంచాక్షరి స్తోత్రము, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనే నామాన్ని వీలైనన్ని సార్లు చదువుకోవాలి. అలాగే లింగాష్టకము, బిల్వాష్టకం, బిల్వదళ. ఆరుద్ర నక్షత్రము స్వామివారి జన్మ నక్షత్రము సోమవారం కాబట్టి ఈ రోజుకు అంత ప్రత్యేకత కాబట్టి అత్యంత పవిత్రమైన ఈ రోజును మనము వినియోగించుకుందాం. ఆ స్వామి స్మరణలో ఈ రోజంతా గడిపేద్దాం. మనకున్న కోరికలు ఆ స్వామి తప్పకుండా నెరవేరుస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ సపోర్ట్ నాకెంతో అవసరం. మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు.